పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో నామినేటెడ్ పదవుల భర్తీ కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. అటు కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ హైకమాండ్ స్పీడప్ చేసినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఆశావహులు ముఖ్య నేతల దగ్గర లాబింగ్ ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఇప్పటికే తొలి దశలో కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని భర్తీ చేశారు. త్వరలో రెండో విడత నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో తమకు ఈసారైనా అవకాశం దక్కుతుందా అని ఆశావాహులు ఆరా తీస్తున్నారు. మొత్తం 56కు పైగా నామినేటెడ్ పదవులు ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నాయి. ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ త్వరలో ఉంటుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధిష్టానం నుంచి ఏ క్షణమైనా జాబితా రిలీజ్ కావచ్చని తెలుస్తోంది. మొదట రిలీజ్ అయ్యే జాబితాలో 25 పోస్టులు ఉండనున్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కసరత్తు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలని లెక్కలు వేస్తున్నారు. ఇక నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరికి పదవులు దక్కుతాయో అన్న టెన్షన్ నేతల్లో నెలకొంది. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు, పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు దక్కనున్నట్లు నేతల మధ్య చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవుల కోసం లాబింగ్ ముమ్మరం చేశారు. మంత్రులు ముఖ్య నేతలతో పదవి ఇప్పించాలని కోరుతున్నారు.